ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందరం కూడా ప్రభు పాదాలు పట్టుకొని అడుగుదాం. ప్రభు దయగలిగిన వాడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు కనుక మనందరం కూడా ప్రభు పాదాలు పట్టుకొని మనం ప్రభుని బతిలాడుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటూ నీ దయా కనికరమును కృపను సమాధానమును మీరు మాకు అనుగ్రహించి నడిపిస్తున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. వాక్యము నీది, మేమందరం నీ పిల్లలు నాయనా. మీరు మాట్లాడుతుండగా నీ మాటను గ్రహించుకోగలగడానికి కావలసిన కృపనివ్వండి. మా మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తున్న శత్రు యొక్క జాడలన్నిటినీ సిగ్గుపరిచి వాటి అధికారమంతటి నుండి విడిపించి, అంధకార సంబంధమైన ప్రతి అధికారం నుండి విడిపించి నీ బిడ్డల్ని నన్ను మమ్మలను దర్శించి మీరు మాతో మాట్లాడుతున్న నీ ప్రేమను బట్టి స్తోత్రాలు నాయనా. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై ఈ పరిచర్యలు జరిగిస్తున్న నీ ప్రేమ కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నైనా మీరు మాతో ఉండి నా తండ్రి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాల ద్వారా మీరు మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయమిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం కూడా 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయము మనం 12వ వచనం నుండి 14 వచనాల వరకు మనం నేర్చుకుంటున్నాము. ఈ 12వ వచనం నుండి 14 వరకు చాలా విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒక రకంగా ఇవి నేర్చుకోవడానికి దేవుడు మన ఎడల కృప చూపాడని నేను అనుకుంటున్నాను. ఎందుకొరకంటే మనం లేఖనాల్ని ఆత్మ వలన బోధించబడుతూ ఆత్మ వలన గ్రహించగలుగుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్షరానుసారంగా చదువుతున్నప్పుడు అవి అర్థం అవటం, గ్రహించబడ్డం వేరు. కానీ ఆత్మ ద్వారా గ్రహించుకోవడం వేరు. చాలా మంది జీవితాల్లో వారు తినడం వలన, తాగడం వలన, మంచి వ్యాయామం చేయడం వలన మేము బ్రతుకుంటాం, కాపాడబడగలము అని అనుకుంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా మన యోచన ప్రకారంగా మనం ఎన్నడూ వర్ధిల్లం. మన యోచన ప్రకారంగా మనం పుట్టల, మన యోచన ప్రకారంగా మనం ఎదగల, మన యోచన ప్రకారంగా మన పరిస్థితులు రాల. యోగ్యత, అర్హత లేని మనకి దేవుడు తన మహా కనికరాన్ని ప్రత్యక్షపరిచి ఎంత ఘోర పాపులమైన మరణానికి, శిక్షకు అప్పగింపకుండా దేవుని యొక్క కనికరము మనలను బ్రతకనిస్తూ ప్రతిదినము నూతనమైనటువంటి ఆయుష్కాలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు గుర్తుపెట్టుకొని గమనించవలసింది ఏంటంటే, మనందరం కూడా చెలించి తిరగగలడానికి గల కారణం, బ్రతికుండడానికి గల కారణం దేవుని కనికరమే. ఈ రోజున నీ కళ్ళ ముందల అన్నీ ఉన్నా కూడా తినటానికి మనసు రాకపోతే నువ్వేం తినలేవు.
ఆలోచించడానికి ఆలోచన పని చేయకపోతే నువ్వెన్నడూ కూడా ఏ పని చేయలేవు. గమనించారా? ఈరోజు మనందరం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం. మనం 12 నుంచి 14 వరకు ఉన్న విషయాల్లో మొత్తం 5 అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాలు మన ఊహకు అందనటువంటి విషయాలు. ఈ మొదటి యోహాను పత్రిక అంతటికి ఒక గుండెకాయ లాంటిది. గుండె గనక మన శరీరంలో లేకపోతే ఏ అవయవాలకు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. మనకున్న బాడీ అంతటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ చేసి నడిపించగలిగింది కేవలం గుండె. అంటే పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు ప్రతి మాట వెనక ఒక గుండె లాంటి వర్క్ షెడ్యూల్ కలిగినటువంటి ప్లాన్ను దేవుడు అనుమతించాడు. చూడండి, ఇప్పుడు మనం 12వ వచనం చదువుతున్నప్పుడు చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ 3 వచనాల్లో 5 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనం 12వ వచనం చదివినప్పుడు అక్కడ ఏముందంటే, చదువునానా? చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి, చూడండి, యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక. గమనించారా? క్రీస్తు యొక్క నామాన్ని బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ప్రపంచంలో పాపములు క్షమించగలిగినటువంటి దేవుడు ఎవరు లేరు. మనం ఆలోచించగలిగితే మనకున్న ప్రాబ్లం ఏంటంటే, తిన్నా పడుకున్నా లేచినా మన శరీరాన్ని గురించినటువంటి ఆలోచన తప్ప శరీరాన్ని బ్రతికించే ఆత్మను గురించినటువంటి సంగతులు మనం ఆలోచించం. గమనించారా? అందుకనే వాక్యం యొక్క విలువ మనకు అర్థం కానంత వరకు మనం ఏం చేస్తున్నాం కూడా తెలియదు. 7:30కి ప్రార్థన అంటే 8ంటికి 8:10 వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మనందరికీ అర్థం కావాలి, మనం ఏం విత్తుతామో అదే పంటను కోసే పరిస్థితులు కూడా వస్తాయి. ప్రపంచంలో అన్నిటికంటే చులకన చీప్ ఎవరంటే, సత్యవాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళ విషయంలో, సంఘ పరిచర్య విషయాల్లో కానివ్వండి, దైవజనుల విషయాల్లో కానివ్వండి, చాలా నిర్లక్ష్యపు ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. జానడ పొట్టకి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు తెల్లవారుజామున 6 డ్యూటీకి రావాలంటే ఏం చేస్తారు? రాయపు గారు, డ్యూటీకి వెళ్తారా, ప్రార్థనకు వస్తారా? ఎందుకని? ఈ రోజున నేను తండ్రిగా దైవజనుడిగా ఈ లేఖనాలు చూస్తున్నప్పుడు నేను చాలా ఆనందపడుతున్నా. దేవుడు ఎంత మంచి విషయాలు ఈ దీనులైన అల్పులకు ఆయన చక్కగా బోధిస్తున్నాడని నేను సంతోషపడుతున్నా. చూడండి, మనం మీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఆయన నామాన్ని బట్టి పాపములు క్షమించబడ్డాయని మనం మొట్టమొదటిగా మనం చదువుకున్నాం. 13వ వచనం కూడా చదవండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వాడిని ఎరిగి ఉన్నారు గనుక. ఈరోజు 2వ అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏం నేర్చుకుంటున్నాం అంటే, తండ్రులారా, మీరు ఆది నుండి ఎరిగి ఉన్న వారిని మీరు ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఇది 3వ అంశం. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాస్తున్నాను. 4వ అంశం, మీరు బలవంతులు గనక మీకు రాస్తున్నాను. 5వ అంశం, మీరు దేవుని వాక్యమందు నిలిచి ఉన్నారు గనక మీకు రాస్తున్నాను. 4 వచనాల్లో 5 సంపూర్ణమైన సంగతులు ఉన్నాయి. ఈరోజు మనం గత లాస్ట్ సెక్షన్లో మీరు దేవుని ఎరిగి ఉన్నారు అనేటువంటి విషయాలు మనం వరుసనే నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఉదయకాలంలో కూడా దేవుడు ఆ సత్యాలను మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. ఒకవేళ
ఇది అయిపోయిన తర్వాత మూడో అంశం, మీరు దుష్టుని జయించి ఉన్నారు అనే విషయాన్ని కూడా సమయం ఉంటే మనం దాన్ని కూడా ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజుల్లో మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, మనందరం గ్రహించుకోవలసినటువంటి విషయం ఏంటి అనంటే, మొట్టమొదటిగా దేవుని ఎరిగిన వారిని ఎలా గుర్తుపడతాం, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనందరం దేవుని ఎరిగి ఉన్నామని అనుకుంటున్నాం, కానీ దేవుని ఎరిగిన వారు ఎలాగుంటారో పరిశుద్ధ జీవ గ్రంథంలో మనం జీవాధిపతి అయిన దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి మనం గ్రహించాలి. చూడండి, మనం గత లాస్ట్ సెక్షన్లో దానియేలు పుస్తకంలో నుండి మనం ఒక విషయాన్ని చదువుకుంటూ వచ్చాం. ఆ మాట మనం చదువుకుందాం. దానియేలు పుస్తకం 11వ అధ్యాయం 32వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకునేను. అయితే ఇప్పుడు చూడండి, అయితే దేవుని ఎరిగినటువంటి వారు బలము కలిగి, ఇప్పుడు చూడండి, దేవుని ఎరిగినటువంటి పిల్లలు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఇప్పుడు చూడండి, వాళ్ళు బలము కలిగి ఉంటారు, ప్లస్ గొప్ప కార్యాలు కూడా చేస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనలను మనం మోసపరుచుకోకుండా వాక్యం యొక్క వెలుగు ద్వారా మనందరం దీని విషయంలో గ్రహించే వారమై ఉండాలి. ఇప్పుడు చూడండి, దేవుని ఎరిగినటువంటి పిల్లలు ఎలాగుంటారో మనకు తెలియపోతే మనలను మనం మోసపరుచుకుంటాం అనే సంగతి కూడా మనందరం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడిన మాటను బట్టి దేవుని ఎరిగిన వాళ్ళు బలము కలిగి ఉంటారు. ఇక్కడ భూమండలం మీద దేవుని ఎరిగున్న వ్యక్తి ఎలాంటి బలం కలిగి ఉంటాడు, బలవంతులు ఎలా ఉంటారు, ఈ విషయం మనకు అర్థం కావాలి. గత లాస్ట్ సెక్షన్లో మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చూడండి, బలవంతులు ఎలాగుంటారు అనే దాన్ని మనం భూమండలం మీద గుర్తుపట్టాలి. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియాతో మాట్లాడినా లేకపోతే హోషియాతో మాట్లాడినా ఈ భూమండలం మీద ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పగలుగుతారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క సత్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. నేను ఒక మాదిరిని మీకు చూపిస్తాను, చూడండి. ఇర్మియా పుస్తకం 9వ అధ్యాయం 23, 24 వచనాలు జ్ఞానయుక్తంగా అర్థం చేసుకుంటూ చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు. ఇప్పుడు చూడండి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. చూడండి, అతిశయించకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా భూమి మీద కృప చూపుచు. ఇప్పుడు చూడండి, భూమి మీద దేవాది దేవుడు కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. చూడండి, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వాటిల్లో దేవుడు ఆనందిస్తాడట. ఇక్కడ బలవంతులు ఎలాగుంటారు అంటే, బలవంతుల దగ్గర ఒక అతిశయం ఉంటది. బలవంతులు గొప్ప కార్యాలు చేస్తారు అంటే వారి బలాన్ని బట్టి మనం వాళ్ళు చేసే గొప్ప కార్యాలు చూడొచ్చు. ఇక్కడ బలము లేకుండా, శక్తి లేకుండా మనము గొప్ప కార్యాలను చూడలేం.
ఇప్పుడు చూడండి, ఒక బలాన్ని భూమండలం మీద ఇర్మియా చూస్తున్నప్పుడు ఒక విషయాన్ని తేటగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మనం ప్రతిదినము వినేటువంటి మాటలన్నీ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ వాటి ఫలాలు మన దగ్గరికి వచ్చినప్పుడు భయం కలుగుతుంది. చాలా మంది ఏం కాదులే అని అబద్ధం ఆడుతూ ఉంటారు, అపవిత్రమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అవన్నీ ఎప్పుడు వినే సంగతులే కదా అనిపిస్తుంది. కానీ వాటి రిజల్ట్ ఉంటుంది చూసారా, రిజల్ట్, వాటికి ఫలాలు ఉంటాయి. అవి మన మీదకి వచ్చి పడినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇర్మియాకి ఆ విషయాలు ప్రత్యక్షమైనప్పుడు బలవంతుడు గొప్ప కార్యాలు చేస్తారన్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనకు చూపిస్తున్నాడు. ఏమని చూడండి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. రెండు విషయాలు చెప్తున్నాడు. జ్ఞాని శూరుడు అతిశయించకూడదు. మరి ఎవరిని బట్టి అతిశయించాలంట? చూడండి, భూమండలం మీద నిత్యము కృపను, కనికరమును, దయను, జాలిని చూపించే జీవము గల దేవుని బట్టి అతిశయించాలి. ఒక వ్యక్తిలో బలం ఎలా ఉంటుందంటే దేవుని జ్ఞానమును బట్టి బలవంతుడు. ఇప్పుడు చాలా మంది ధనవంతుడు వచ్చాడు అనుకోండి, ధనవంతుడు ఏదని చెప్తే వాడి మాటకి టకటక లోబడాలని అనిపిస్తుంది. ధనవంతుడు ఈ భూమండలం మీద చాలా గొప్పగా కనపడతాడు, కానీ దేవుని ఎదుట వాళ్ళు పనికిరారు. అందుకనే భూమండలం మీద దేవుని యొక్క చిత్తం చేయాలంటే ముందల దేవుని కృపను గురించి, ఆయన కనికరం గురించి నీకు తెలియాలి. ఈ రోజున దేవుని గురించి తెలియాలి అంటే నువ్వు బైబిల్ని చదివితే తెలుస్తుంది. పరిశుద్ధ జీవ గ్రంథాన్ని నువ్వు ఎంత ధ్యానం చేస్తే అంత అర్థమైంది. ఈరోజు మీ ముందర కూర్చొని చెప్పాలంటే దగ్గర దగ్గర 30 ఏళ్ళు క్రితం దేవుడు నన్ను దర్శించి మాట్లాడబట్టి 30 ఏళ్ళు దేవునితో కలిసిన అనుభవంలో మీతో మాట్లాడే విషయాలని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఆత్మ ఒక దైవజనుడిని నడిపించేటప్పుడు ఆత్మ సృష్టి ప్రారంభం నుండి ఉన్నటువంటి వాడు, ఈ సృష్టి ముగింపు వరకు కూడా ఉండేటువంటి వాడు, యుగయుగాలు ఉండేటువంటి ఆత్మ ఒక దైవజనుడిని నడిపిస్తుందని నమ్ముతారా? నమ్మరు. బలవంతులు ఎలాగుంటారో తెలిసిన? నమ్మేటువంటి వాళ్ళు బలవంతులు అని రాయబడింది. మీరు పరిశుద్ధ లేఖనాల్లో కనుక చూస్తే కీర్తనల పుస్తకంలో 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూడొచ్చు. కీర్తనల పుస్తకం 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడొచ్చు. యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. చూడండి, నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. గమనించారా? సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. మీరు గమనించండి, దేవుని నమ్మిన వారు ఈ భూమండలం మీద బలవంతులుగా ఉంటారు. ఇప్పుడు చూడండి, బాల్య దినం నుంచి తిమోతి ఉపదేశమందు, విశ్వాసమందు, నిరీక్షణ యందు, పరిశుద్ధుల ప్రేమ యందు వర్ధిల్లుతూ ఎదిగాడు. తిమోతి గురించి పరిశుద్ధులు ఏమని సాక్ష్యం ఇచ్చారో తెలిసిన? ఏమని సాక్ష్యం ఇచ్చారంటే, మీరు చదవండి 2వ తిమోతి పుస్తకం, 2వ తిమోతి పుస్తకంలో 2వ అధ్యాయం 1వ వచనం నుండి చదువునానా? 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుకోవచ్చు. నా కుమారుడా, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసు నందు ఉన్నటువంటి కృపచేత బలవంతుడు కమ్ము అంటే ఈ కృపని ఒక వ్యక్తి ఎలా సంపాదించుకున్నాడు? ఒక బలవంతుడు ఎలాగుంటాడు?
దేవుని యొక్క భూమండలం మీద ఎప్పుడూ కృప చూపించేటువంటి దేవుని సంగతులు తెలుసుకున్నవాడు బలవంతుడు. దేవుని కృప ఈ భూమండలం మీద ఒక వ్యక్తిని బలవంతుడుగా చేస్తుంది. దేవుడు తప్ప ఎవ్వరూ కూడా ఒక వ్యక్తిని బలవంతుడుగా చెయ్యలేడు అనేటువంటి సంగతి మనం పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించారా నాన్న? దేవుడు ఒక వ్యక్తిని తన కృపను ఇచ్చి బలవంతుడిగా చేస్తాడు. ఎందుకనంటే భూమండలం మీద బ్రతుకుతున్నప్పుడు శరీరాన్ని జయించడానికి సామర్థ్యం నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని కృప యొద్ద నుండి వస్తుంది. అందుకనే అపోస్తులు ఎక్కడ ఏ మాట ఏ ఉపదేశం చెప్పినా ప్రారంభము ముగింపులో ఏమని చెప్తారంటే దేవుని కృప సమాధానం కనికరములు మీకు తోడయుండును గాక. ఇప్పుడు నీ ప్రాణాత్మ దేహ శరీరాలకి నిత్యము తోడుగా ఉండి కాపాడగలిగింది దేవుని కృప. ఈరోజు ఉదయకాలంలో ఆ కృప పొందినటువంటి వాళ్ళు బలవంతులు అని వాక్యం చెప్తుంది. గమనించారండి? ఆయన యందు నమ్మకం ఉంచిన వాడు కృప పొందుకుంటాడు, కృప పొందినవాడు బలవంతుడుగా ఉంటాడు. ఈ రోజున అందుకనే దేనిని బట్టి అతిశయించొద్దు. నీకు జ్ఞానం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, నీకు తెలివి వివేకం ఉండొచ్చు, కానీ దేని యందు నువ్వు అతిశయించడానికి వీల్లేదు. దేనిని బట్టి మన జీవితంలో బలం కలిగి అతిశయిస్తాడు. భూమండలం మీద నిత్యము కృప చూపించేటువంటి నీతి న్యాయాలు జరిగించేటువంటి దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. అంతేకాకుండా ఈ జీవితం నీలో కనపడినప్పుడు అంటే దేవుడు సంతోషిస్తాడు. ఒక రహస్యం చెప్పనా? ఒక వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించినప్పుడు మనకేం జరుగుతుందో తెలిసినా? మనకు దేవుడు జయ జీవితం ఇస్తాడు. శత్రువు యొక్క యుక్తి నిన్ను మోసం చేయడానికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ నీ శత్రువుల యొక్క ఆలోచనని నీకు ముందుగానే జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు. చూడండి, శత్రు యొక్క జాడల నుంచి విడిపించబడినప్పుడు దేవుడు ఎంత నమ్మదగిన వాడో అని మనం ఎక్కువగా దేవుని కార్యాలు గ్రహించి మనం దేవుని స్తుతించి గణపరుస్తాం. నిజంగా దేవుడే కనికరపడకపోతే, ఆయన దయ చూపించకపోతే నేను ఖచ్చితంగా ఈ ఆపద నుండి తప్పించుకునేవాడిని కాదు అని ఎంతోమంది ఎన్నోసార్లు వాళ్ళ మదిలోనికి తెచ్చుకొని ఆనందపడుతూ ఉంటారు. శత్రువు మీద జయ జీవితం దేవుడు తప్ప ఎవరెవరు? చూడండి, యెహోషువ కాలేబులు ఏమంటారో తెలిసిన? మనము దేవుని యందు ఆనందించిన యెడల మనకు దేవుడు జయమిస్తాడు అని చెప్తారండి. యెహోషువ కాలేబులకు ఉన్నటువంటి మంచితనం ఏంటో తెలిసిన? మనందరికంటే దేవుడు బలవంతుడు, ఆయన మన ఎడల ఆనందించిన ఎడల మనకు జయమిస్తాడు అని చెప్తారు. అంటే దేవుని యొక్క సంతోషము మన జీవితంలో మన విరోధులందరి మీద గొప్ప జయ జీవితాన్ని ఇవ్వడాన్ని మనం చూడొచ్చు. ఈ రోజున చాలా మంది జీవితంలో ఎందుకు బాధపడతారు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు జయ జీవితాన్ని పొందలేకపోతున్నారు అర్థం కాదు. ఎందుకు దేవుని కృపచేత బలవంతులు కావాలని ఎందుకు ఆలోచించరో అర్థం కాదు. వాళ్ళ ఆలోచన అంతా ఏంటో తెలిసిన? వారి కడుపే వారి దేవుడై ఉండును. చూసారా? ఎందుకంటే జానడు కడుపు మనల్ని రూల్ పాస్ చేస్తుంది. నువ్వు రావాలి అంటే కడుపు కోసం జీతం ఇచ్చేవాడి కోసం అంత త్యాగాలు చేస్తే నిత్య జీవం ఇచ్చి భూమండలం మీద నీకు కృపనిచ్చి కృప ద్వారా నిన్ను బలవంతుడిగా చేసి నీ శత్రువులందరి మీద జయమిచ్చి దేవుడే నీ విషయంలో సంతోషపడేటువంటి ఒక జీవితాన్ని దేవుడిచ్చినప్పుడు ఈ జీవితం నాకు కావాలని ప్రార్థన చేస్తారండి. జానడ పొట్ట కోసం నీకేం కావాలో గడగడగడగడలాడుతూ నీ విశ్వాసాన్ని కూడా పక్కన పెట్టి మోసపరిచే వాళ్ళ చుట్టూ తిరుగుతూ కొన్ని సంవత్సరాలు మన బ్రతుకును నాశనం చేసుకుంటూ బ్రతుకుతాం.
తీరా కొన్ని దినాలు గడిచిన తర్వాత అయ్యో నేను మోసపోయానండి. ఒక విషయం చెప్పనా, బలవంతులను గురించి దేవుడు మాట్లాడకపోతే ఈ రోజున మనం ఎక్కడ మోసపోతున్నామో గ్రహించుకోవడం కూడా చాలా కష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకనే దేనిని బట్టి నువ్వు అతిశయించమాక. అంటే అర్థం ఏంటి? బలవంతులు భూమండలం మీద దేవుని కృప పొందిన వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు దేనిని బట్టి అతిశయించరు. ఇంటిని బట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి, వెండి బంగారాలను బట్టి, నీకున్న అందచందాలను బట్టి అతిశయించరు. అతిశయము భయంకరమైనటువంటి గర్వానికి దారి తీస్తూ నిన్ను మోసం చేస్తూ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, నేను ఈరోజు వాక్యం వినకపోయినా నాకు దేవుని గురించి తెలుసు అని ఖచ్చితంగా మోసపరుస్తుంది. నేనేమంటానంటే దేవుడు నీ కొరకు దిగొచ్చి ఆయన నీతో మాట్లాడడానికి ఒక నియమకోటాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు రోడ్లెమ్మటే, నువ్వు మార్కెట్లెమ్మటే, నువ్వు ఊర్లెమ్మటే నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. నీకు నిత్య జీవాన్నిచ్చి నీకు తన కృపచేత బలవంతుడిగా నిన్ను చేసి నీ విరోధులందరి మీద జయమిచ్చే దానికి మాత్రం నువ్వు ఎక్కడా చోటవు. అందుకని మన బ్రతుకులో ఎప్పుడు కూడా జయ జీవితం రాదు. ఎందుకంటే జయ జీవితాన్ని ఇచ్చేటువంటి లేఖనం, జయ జీవితాన్ని ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ, జయ జీవితం వైపు నడిపించేటువంటి విశ్వాసాన్ని నడిపించేటువంటి నీతిమంతులు, వాళ్ళ యొక్క సహవాసం కానీ నీకేం అక్కర్లా. నీకు కావలసిందేంటో తెలిసిన, నీ అతిశయానికి కారణమైనటువంటి నీ జ్ఞానం, నీ తెలివి, నీ వివేకాన్ని వినియోగించుకొని నేను బ్రతకగలను అనుకుంటున్నావు. నీకు ఒక రహస్యం చెప్పనా, తల్లో ఒక నరం, చిన్న నరం పనిచేయకపోతే కాలు చేతులు పడిపోతున్నాయి, బ్లడ్ క్లాట్ అయితే. గమనించారండి? ఒక చిన్న నరం అది పని చేయవలసిన పద్ధతిలో పని చేయకపోతే, దేవుడు కనుక అనుమతి ఇవ్వకపోతే, జస్ట్ ఏదైనా ఒక చిన్న నరం ఆగితే ఏంటి పరిస్థితి? మొత్తం రక్త ప్రసరణ అంతా ఆగిపోయి, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి, రోజుకు అవయవం చొప్పున దేహం మొత్తం పాడైపోయి క్షీణించిపోయి చనిపోతాం. ఈ రోజున ఒక మనిషి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎక్కడ చూసినా ప్రతి నరాన్ని, చూడండి 24 గంటలు నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల నుంచి తల్లి గర్భంలో 6వ మాసంలో గుండె కొట్టుకోవడం ప్రారంభమైతే నువ్వు చనిపోయే వరకు, ఈ వయసు వరకు నీ గుండె నాన్ స్టాప్ లేకుండా కొట్టుకుంటుంది. ప్రపంచంలో అలాంటి మిషన్ ఎక్కడన్నా ఉందండి? ఈ రోజున ఒక దైవజనుడిగా, తండ్రిగా నేను మిమ్మల్ని బ్రతిలాడేదంటే, దేవుని కృపను గురించినటువంటి ఆలోచనే నీకు ఒక బలం. అట్టి ఆలోచన ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యాలని చేయగలడం. మీరు గుర్తుపట్టేటువంటి మనస్సాక్షి గనక లేకపోతే మనం మోసగించబడతామనేటువంటి సంగతిని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, దానియేలు పుస్తకంలోనే మరొక మాట మనం చదవచ్చు. 8వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. దానియేలు పుస్తకం 8వ అధ్యాయము చదువు నాన్న. 8:25. మరియు అతడు ఉపాయం కలిగిన వాడై, ఒకడు ఉపాయము కలిగిన వాడై మోసము చేసి తనకు లాభము తెచ్చుకొనును. అతడు లాభము తెచ్చుకుంటాడు. అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకొనును. చూడండి, తన్ను తాను హెచ్చించుకుంటాడు, అతిశయపడి హెచ్చించుకుంటాడు. దేన్ని బట్టి అండి? కపటమును బట్టి, అబద్ధమును బట్టి, మోసమును బట్టి, లాభకరమైన వాటిని సంపాదించుకుంటూ అతిశయపడతా ఉంటాడు. అక్రమ సంపాదన, ఇతరులను మోసం చేసి సంపాదించుకునేటువంటి సంపాదన, దీని ద్వారా అతిశయపడుతూ ఉంటాడు. కంటిన్యూ చేయనా? క్షేమంగా ఉన్న కాలమందు అనేకులను సంహరించెను. అతడు రాజాది రాజుతో యుద్ధం చేయను గాని కడపట అతనికి ఉన్నటువంటి బలము దైవాధీనము వలన కొట్టివేయబడును. చూడండి,
దైవాధీనము వలన కొట్టివేయబడుతుంది. అతని యొక్క బలం. కడపట ఉన్నటువంటి బలం అంతా కూడా అంటే ఏంటి? మోసపూరితమైన ప్రతి ఆలోచన సాతాను యొక్క బలము చేత నడిపించబడతా ఉంటది. మీకు ఒక విషయం తెలుసా? సాతాను కూడా బలం ఉంటుంది. మనం తెస్సలోని పత్రికలో మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం, 2వ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి అనుకుంటాను, చదువునానా? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండెను. చూడండి, నశించిపోయేటువంటి వారిలో సాతాను కనపరిచే బలమును అనుసరించి ఉండును. చూడండి, ఎవడైతే నశించిపోతాడో అలాంటి వాడికి ఒక బలం ఉంటుంది, వాడికి ఒక ధైర్యం ఉంటుంది, వాడికి ఒక లాభం ఉంటుంది, వాడికి ఒక సంతోషం ఉంటుంది. ఈ రోజున దేవుని లేఖనం ఇర్మియా ద్వారా చెప్పేదే, నువ్వు ఈ లోకంలో నువ్వు జ్ఞానం కలిగినోడు అవ్వచ్చు, ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు, నువ్వేదన్నా కానీ నీకు కావలసింది ఏంటి తెలిసిన? నీకు బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన? దేవుని కృపను గురించి నువ్వు ఆలోచించాలి. ఆయన దయా కనికరాల గురించి నువ్వు ఆలోచించగలిగితే, నువ్వు గనక ఎరగగలిగితే నిన్ను బట్టి అనేక మంది ప్రజలు రక్షించబడతారు. ఇప్పుడు చూడండి, సొదొమ గొమొర్రాల మీదకి ఆరని అగ్ని గంధకాలు గుమ్మరించడానికి దేవుని యొక్క తీర్పు బయలుదేరినప్పుడు నీతిమంతుడైన అబ్రహాము బలవంతుడుగా దేవుని ఎదుట నిలబడి బ్రతిలాడుతున్నాడు, అయ్యా 50 మంది ఉంటే నువ్వు విడిచిపెడతావా? కనికర పడతావా? అయ్యా కృప చూపించయ్యా, దుమ్ముని ధూళినైనా నన్ను కనికరించు. ఒక బలవంతుడు ఎలాగుంటాడు తెలిసిన? పాతాళం నుండి ఒక పాపిని రక్షించగలిగినటువంటి ఒక సామర్థ్యం కలిగిన బలవంతుడుగా ఉంటాడు, నీతిమంతుడుగా ఉంటాడు. దేవుని నీతి కలిగిన వాడే ఈ భూమండలం మీద బలవంతుడు. ఇతరుల యొక్క దౌర్బల్యమును భరించుకునేవాడే బలవంతుడు. ఇతరుల యొక్క అన్యాయాన్ని సహించుకొని ఓర్చుకొని క్షమించేవాడే బలవంతుడు. అబ్రహాము దేవుని తీర్పు బయలుదేరుతున్న దేవుని తీర్పుకి ఎదురాడి నిలబడి ఆ తీర్పును ఆపగలిగినది బలము కలిగిన శక్తి ఎందులో ఉందో తెలిసిన? దేవుని నీతిలో ఉంది, దేవుని కృపలో ఉంది, ఆయన కనికరంలో ఉంది. నేను ఒక రహస్యం చెప్పనా? మన జీవితంలో మన పిల్లలు మన కుటుంబం నశించిపోకుండా కాపాడగలిగిన శక్తి దేనిలో ఉంటుంది తెలిసిన? నీతిమంతులైన బలవంతులైన వారు యొక్క విజ్ఞాపన శక్తి కలిగింది. చూడండి, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఎంతో బలము కలిగిందిగా, ఆయన చేసే ప్రార్థన బలము కలిగిందిగా, శక్తి కలిగిందిగా ఉన్నట్టుగా మనం లేఖనాల్లో మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున బలవంతులు ఎలాగుంటారు? దేవుని ఎరిగిన వారు ఎలాగుంటారు? మనం గనుక గుర్తుపట్టకపోతే ఈ రోజున మనలను మనమే మోసపరుచుకుంటాం. నీతిమంతుని విజ్ఞాపన బలము కలిగింది, బహుబలము కలిగింది. చూడండి, బహుబలము కలిగింది. గమనించారా? సూర్యుని చంద్రుని ఆగు అంటే ఆగిపోతాయండి యెహోషువ ప్రార్థించినప్పుడు. గమనించారా? అది శక్తి కలిగిన గొప్ప కార్యాలు చేస్తుంది. సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోతుంటే, దేవుని ఉగ్రత గురైపోతుంటే, వారి పాపం పరలోకం చేరినప్పుడు ఒక నీతిమంతుడు బలవంతుడైన వాడు, ఒక నీతిమంతుడు అడ్డుపడినప్పుడు ఆయన కనికరించేటువంటి దేవుడు. ఇశ్రాయేలులు 12 గోత్రాలు మాట వినకుండా దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు నీతిమంతుడైన మోషే అడ్డుపడి అంటున్నాడు, అయ్యా నీ బిడ్డల మీదకి కోపం రానియొద్దు, ఈ అరణ్యంలో వాళ్ళ దేవుడు రక్షించి తీసుకుని వచ్చి ఈ అరణ్యంలో దేవుడు వారిని నాశనం చేశాడన్న పేరు నీకు రావద్దు, దయతో కనికరపడయ్యా అని అడ్డుపడ్డాడు. మోషే అంటాడు, ఒకవేళ వారిని క్షమించకపోతే నీ జీవ గ్రంథంలో నా పేరు తొలగించు. మోషే మాట జీవము కలిగిన దేవుడు విన్నాడు, ఆలకించాడు. బలవంతుడు ఎలా ఉంటారో తెలిసిన? దేవుడు ఆయన ఉగ్రతను ఆపగలిగిన శక్తి కలిగిన బలవంతులుగా ఉంటారు. గమనించారా? మన మధ్యలో సత్యం పాస్టర్ గారు ఉన్నారు. నేను
అతిశయం కోసం చెప్పట్లేదండి, సాక్ష్యం కొరకు చెప్తున్నా. సత్యం పాస్టర్ గారు ఎలాంటి బలవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడంటే, అయ్యా నిత్యము ప్రార్థించాలి, మనం ప్రార్థనాత్మ కలిగిన ఒక గుంపును కలిగి ఉండి మనము బలవంతులమై ఉండాలి. మనపూర్వకమైనటువంటి మన విజ్ఞాపన ద్వారా ఎన్నో కార్యాలు, శక్తి కలిగిన గొప్ప కార్యాలు దేవుడు చేస్తారని ఆయన నోట ఏ రోజు చూసినా అదే మాట వినపడతానే ఉంటుందండి. నిజంగా అలాంటి పరిశుద్ధులను నేను చూడడం నా జీవితంలో నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. నేను మీ గురించి అలాంటి సాక్ష్యాన్ని నేను ఇవ్వగలుగుతానండి. సంఘ బిడ్డల గురించి, ఒక సత్యం పాస్టర్ గారి గురించి నేను సాక్ష్యం ఇచ్చినప్పుడు మీ గురించి నేను సాక్ష్యం ఇవ్వగలుగుతానండి. బలవంతుల ద్వారా జరిగేటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలగాలి, మనం మాదిరిగా ఉంచుకోగలగాలి. ఈ రోజుల్లో అలాంటి ఏమి లేదండి. నాకు తెలిసి ఎవరికి తీరిక లేదు. దేవుని సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే కనీసం పరిశుద్ధులు దైవజనులు ఎదురు చూస్తూ ఉంటారే నా కొరకు, కనీసం ఇంటిమేషన్ కూడా ఉండదండి. అయ్యా నేను రాలేకపోతున్నాను, నేను ఈరోజు రాలేకపోతున్నాను, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను, దయచేసి దేవుడు నీతో మాట్లాడి ఆయన కృప ద్వారా నిన్ను బలవంతుడిగా చేయటం కంటే గొప్ప విశేషం ఏమైనా ఉంటుందండి? ఉండదండి. ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే జకర్యాలో ఏమని రాయబడిందంటే 10వ అధ్యాయం 12వ వచనాన్ని గనుక మనం చదివితే, జకర్యా పుస్తకంలో నేను వారిని యెహోవా యందు బలవంతునిగా చేయుదును అంటాడు. నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును, ఆయన నామమును స్మరించుచు వారి వ్యవహరింతురు, వారందరూ కూడా వ్యవహరించుదురు. ఇదే యెహోవా వాక్కు. ఈ బలవంతులందరూ ఎలాగుంటారు తెలుసా? దేవుని చేత బలవంతులుగా ఉండేటువంటి వాళ్ళు, దేవుని ఎరిగిన వారు బలవంతులుగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి కార్యాలు చేస్తారు తెలుసా? వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ వాళ్ళ జీవితం మొత్తం గడుపుతారండి. బలవంతులు ఎలాగుంటారు తెలిసిన? దేవుని నిత్యము స్తుతించి ఆయన నామమును ఎరిగిన వారు అన్ని విషయాల్లో స్మరించుచు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉంటారంటే అలాంటి వాళ్ళు బలవంతులుగా ఉంటారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ఉదయకాలంలో మన జీవితంలో పరిస్థితులను బట్టి దేవుని ఎరిగిన విషయాల్లో మనం బలవంతులుగా ఉన్నాము. ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని పోల్చుకుంటే మన జీవితం కనపడతల్లా. పాత నిబంధన పరిశుద్ధులు కానీ కొత్త నిబంధన పరిశుద్ధులు కానీ ఒక్క వ్యక్తి యొక్క జీవితాన్ని పోల్చుకుంటే మన బ్రతుకులో ఎలాంటి బలము కలిగిన వారిగా ఉన్నామనేది మనకు అర్థం కావట్లా. సంఘంలో చేర్చబడిన తర్వాత నీ ఆస్తిని బట్టి నీ మనసు ఎలా ఉంటుందో తెలిసిన? నీ ఆస్తిని బట్టి, నీ బిల్డింగ్లను బట్టి, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను బట్టి నేను చాలా గొప్పోడిని అని గర్విస్తూ ఉంటావు, అతిశయపడుతూ ఉంటావు. గమనించావా? దేవుడు అంటాడు, అతని కపటమైనటువంటి ఆలోచన బట్టి, అక్రమమైన సంపాదనను బట్టి, మోసకరమైన జీవితాన్ని బట్టి దేవుడంట, మనం దానియేలు 8:25లో చదివినట్టుగా దైవికమైనటువంటి దేవుని వలన అతడు కొట్టివేయబడతాడని రాయబడింది. దేవుడు నిన్ను కొట్టివేస్తాడు. అంటే బలవంతులు ఎలాగుంటారు తెలిసిన? దేవుని నమ్మి ఉంటారు. బలవంతులు ఎలాగుంటారు తెలిసిన? దేవుని చేత బలము నొందుతారు. దేవుని చేత బలము నొందిన వాళ్ళు ఎప్పుడు చూసినా, ఎలాంటి పరిస్థితుల్లో చూసినా స్మరణకు తెచ్చుకుంటూ ఉంటారు. దేవుని కార్యాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. ఆయన పిల్లలు ఎలాంటి బలమైన కార్యాలు చేశారో జ్ఞప్తికి తెచ్చుకుంటూ బలవంతులుగా ఉంటారు. ఈ రోజుల్లో మనం ఎలాంటి బలవంతులుగా ఉంటున్నాం? కొత్త నిబంధనలో గనుక మనందరం గనుక చూడడం మొదలు పెడితే, చూడండి నాన్న, కొత్త నిబంధనలో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు చదవచ్చు. మన తరాలకు అపోస్తలులు ఎంతో మాదిరిగా ఉండడాన్ని మనం చూడొచ్చు. చదువునానా? నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. చూడండి, నిశ్చయముగా నా ప్రభు అయిన
యేసుక్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఆ సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని, చూడండి, యేసుక్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాకుండా, క్రీస్తునందలి విశ్వాస మూలం వలనైన నీతి, చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం వలనైన నా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై, చూడండి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును, ఆయన ఎదుట అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలోను సమానుభావం గలవాడనై, సమానమైన అనుభవం కలిగిన వాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నారంట. బలవంతులు ఎలాగుంటారు తెలుసునండి భూమండలం మీద? యేసుక్రీస్తు ఎలాగూ శ్రమలు అనుభవించాడో సేమ్ ఆయన వలె శ్రమలు అనుభవిస్తూ ఆయన శ్రమలలో సమానమైన అనుభవం కలిగిన వారై ఆయన పునరుద్ధానం బలము యొక్క శక్తిని, ఆ కృపను పొందుకున్న వారై నడిపించబడతా ఉంటారు. అలాంటి వాళ్ళండి, అలాంటి సమానమైన క్రీస్తుతో కూడా శ్రమలలో సమానమైన శ్రమలు పొందుచు వాళ్ళు పునరుద్ధానం యొక్క బలాన్ని పొందిన వారై, ఆశీర్వాదాన్ని, కృపను పొందిన వారై ఈ భూమండలం మీద వాళ్ళకి కలిగినవన్నీ నష్టపరుచుకొని వాళ్ళు ఎలాగుంటారంటే బలవంతులుగా ఉంటారు ప్రభు విషయంలో. ఈ రోజున మనం నష్టపరుచుకుంటామండి. నీ ఆత్మను రక్షించుకోవడానికి, నీ పొరుగువారి ఆత్మను రక్షించుకోవడానికి, నీ జీవితంలో నీ కష్టార్జితాన్ని దేవునికి, నీ లాభకరమైన వాటన్నిటిలో దేవునికి చెల్లిస్తారండి. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్. బలవంతులు ఎలాగుంటారో చూడండి. వాళ్ళు దేవుని కృపను పొందుకుంటారంట. బలవంతులు ఎలా ఉంటారు తెలిసిన? పరిశుద్ధుల పరిచర్యకి సహకరిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కృప పొందినటువంటి భూమండలం మీద బలవంతులు ఎలాగుంటారో మాసిదోనియా సంఘం గురించి జీవ గ్రంథంలో రాయబడింది. 2వ కొరింథీ పుస్తకం 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువునానా? 2వ కొరింథీ పుస్తకం 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువునానా? సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు చూడండి, మాసిదోనియా ఊరిలో ఉన్నటువంటి సంఘం అంట దేవుని కృప పొందుకుందంట. అంటే ఆ సంఘం దేవుని కృపలో బలవంతులుగా ఉన్నారంట. దేవుని ఎరిగిన వారు బలవంతులుగా ఉన్నారంట. ఎలాగా బలవంతులు? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, చూడండి, వాళ్ళు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. ఏమండి? శ్రమల వలన సంతోషపడతారండి. ఏమండి? ఈ రోజున భక్తి పరులైన సంఘ పాస్టర్లకి, సంఘ విశ్వాసులకి శ్రమలు అక్కర్లా, శోధనలు అక్కర్లా. శోధనలు, శ్రమలు వస్తే వాళ్ళ నోటిని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని, వాళ్ళ డబ్బుని ఉపయోగించి సంఘాలను కట్టి ప్రభు రాకడికి సిద్ధపరుస్తారంట. మరి ఏ ఊరిలో నేర్చుకున్నారో ఈ పద్ధతి? ఎవరి దగ్గర నేర్చుకున్నారో ఈ పద్ధతి? నాకు అర్థం కాదు. ఇంకో బ్యాచ్ తయారైంది. ఉద్యోగం చేసేవాడు పాస్టర్, ఉద్యోగం చేసేవాడేమో సంఘంలో వాక్యం చెప్తాడు, సంఘంలో కూర్చొని వాక్యం చెప్పినోడేమో ఆశీర్వాదం ఇచ్చి తలని మీద చేసి ప్రార్థన చేసేవాడు ఒకడు. సంఘంలో 2 కాపర్లు కూర్చొని ఒకడేమో వాక్యం చెప్తాడు, ఒకడేమో తల మీద చేసి ప్రార్థన చేస్తాడు. మేము సర్వసత్యంలోకి వెళ్తున్నాం అంటాడు ఆ పనికి మళ్ళడు. వాక్యం అర్థం కాదు అడికి. అండి, నాతోనే, ఒక దైవజనుడితోనే, నాతోనే మాట్లాడతారండి. వాళ్ళు ఏమంటారు? ఎంత ధైర్యంగా చెప్తారు తెలిసిన? మేము దేవుని కృపను పొందుకున్నామండి. ఉద్యోగం చేస్తూ సేవ చేసేవాడు నా సేవకుడు కాదని దేవుడు చెప్తున్నా కూడా
వాడంటే అలాంటి వాడి దగ్గర ఎదుగుతూ అట్లాంటి గుడ్డోడి దగ్గర ఎదుగుతూ ఈ గుడ్డోడు పోయి ఏ గుంట్లో పడతాడు వీడికి తెలియదు, కానీ వీడంటాడు స్టైల్గా మేము దేవుని కృపను పొందామండి. దేవుని కృప పొందినోడు ఎలా ఉంటాడు తెలిసిన? భూమండలం మీద బలవంతుడుగా ఉంటాడు. ఆడికి బలం ఏంటో తెలిసిన? యేసుక్రీస్తుతో పాటు సమానమైన అనుభవం కలిగిన వాడండి. ఇక్కడ సత్యవాక్యాన్ని బోధించి సంఘాన్ని కట్టు చూద్దాం. పండగలు చేయకుండా, క్రిస్మస్లు చేయకుండా, గుడ్ ఫ్రైడేలు చేయకుండా, పెళ్లి రోజులు పుట్టినరోజులు చేయకుండా, పిచ్చి ఏషాలు వేయకుండా సంఘాన్ని కట్టు చూద్దాం. నీ దగ్గరికి ఒక్కడ కూడా రాడు. నువ్వు మనుషులను సంతోషపెట్టే బోధ చేస్తే నీ దగ్గరికి 100 మంది వస్తారు. ఏమనుకుంటున్నారంటే సేవ అంటే 100 మంది సంఘంలోకి వస్తే ఆడోళ్ళందరూ సంఘంలో ఎక్కువ మంది తయారైతే అది సంఘం అనుకుంటున్నారు. సంఘం అంటే ఏంటో తెలిసినా? మచ్చ లేని దాన్ని సంఘం అంటారు, కళంకం లేని దాన్ని సంఘం అంటారు, మచ్చ డాగు లేని దాన్ని సంఘం అంటారు, వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన దాన్ని సంఘం అంటారు, పరిశుద్ధపరచబడిన దాన్ని సంఘం అంటారు. ఈ గుణాలు ఎవరిలో ఉంటే వాళ్లే సంఘం. వీళ్ళు దేవుడు చెప్పిన అపోస్తులు సంఘాలకు బోధించిన సువార్త కాకుండా కలిపి చెరిపే సువార్త బోధించి మా సంఘ కాపరి మంచోడు, మా పాస్టర్ గారు మంచోడు. ఈ రోజున మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు. వాక్యపు వెలుగులో ఒక దైవజనుడు ఎలాగుంటాడు, బలవంతుడు ఎలాగుంటాడో చూడండి. ఎప్పుడు శ్రమ కలుగుతుంది? సత్యవాక్యం బోధించినప్పుడు పౌలుకి శ్రమలు కలిగినాయి. యేసు ప్రభు కూడా సత్యవాక్యాన్ని శాస్త్రులకి పరిశీలికి బోధించినప్పుడు శాస్త్రులు పరిశీలు సత్యము చెప్పుచున్నందుకు నన్ను ఎందుకు చంపాలని మీరు వెతుకుతున్నారని యోహాను సువార్త 8వ అధ్యాయంలో 45లోనో ఎక్కడ ఉంటుంది ఆ మాటలు, మీరు తర్వాత చదువుకోండి. సత్యము చెప్పుచున్నందుకు నన్ను ఎందుకు చంప వెతుకుతున్నారు అని యేసు ప్రభు అడుగుతున్నాడు. ఇప్పుడు నీకు శ్రమ ఎందుకు వస్తుంది? ఒక దైవజనుడికి సత్యవాక్యం చెప్పిన దాన్ని బట్టి శ్రమ రావాలి. ఈ గొల్లపూడిలో నేను సత్యవాక్యం చెప్పినందుకు నన్నందరూ ఈడు వెలుగుదోత పట్టినోడని తిడుతున్నారు. సత్యవాక్యం చెప్పు, నీకు అందం మోసకరం అని చెప్పు, ఎంతమంది వస్తారు చూపించు. కాళ్ళకి నల్లదారాలు కట్టుకొని ఎచ్చులు సోకులు వేసుకొని గుడికి బయలుదేరి చక్కగా నీ అందాన్ని సోకులను చూపించుకోవడానికి అని గుడికి వెళ్ళేది. అంటే భయం ఉందా నీకు? మళ్ళీ మాది ఇంటర్నేషనల్ సంఘం అంటావు. చచ్చినోడు ఫోటోలు వాల్ పోస్టుల్లో వేసుకొని అంటే మనుషుల కంటికి కనపడుటకు చేసేవాడు సేవకుడు కాదని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడింది. కళ్ళుంటే చదవండి. అంటే నీకు కళ్ళు కనపడవు. ఒక బలవంతుడు ఎలాగుంటాడు తెలిసిన? సత్యవాక్యాన్ని చెప్పి నిందలు శ్రమలు పడుతూ ఉంటాడే వాడే బలవంతుడు, వాడే దేవుని కృపను పొందినోడు. బిల్డింగులు కట్టుకొని అప్పులు చేసి వడ్డీలు తెచ్చుకొని డాబాలు కట్టుకొని అంటే ఆక్రమించుకొని పిచ్చి పనులు చేసి గొప్ప సేవ చేస్తున్నాను అనుకోమాకండి. మీకు తెలియదు. లేఖనాలు చూడండి, తెలుసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. ఎక్కడికి వెంబడిస్తున్నారో, ఎవరిని వెంబడిస్తున్నారో, నీ సేవకుడు ఎలాంటి వాడో గమనించుకొని వెంబడించండి. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు అంటాడు, నేను దేవుని కృపను గురించి, ఆయన జ్ఞానమును గురించి నాకు కలిగినవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటానంటున్నాడండి, తృణీకరించుకుంటానంటున్నాడండి. ఇప్పుడు ఒక మనిషికి దేవుని జ్ఞానమే బలం. నీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఏమండి, దైవ జ్ఞానం చదివి గొప్పవాళ్ళు అవుతున్నారా? ఈ లోకంలో పిచ్చి జ్ఞానం చదివి, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని చదివి మా అంతటి తెలివిగల వాళ్ళు లేడనుకుంటున్నారు. ఈ జ్ఞానాన్ని బట్టి మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. నీ జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకుంటే నీ అంత వెర్రోడు ఎవడు ఉండడం. గమనించారా? అందుకని దేవుడు ఏమన్నాడు తెలిసిన? లోకంలో వెర్రివారిని నేను ఎన్నిక చేసుకున్నానంటాడు. చూడండి, మీకు చక్కగా అర్థం అవడానికి నేను మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28-29 చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 28-29 చదవండి నాన్న.
ఏ శరీరియు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు దేవుని ఎదుట అతిశయింపకూడదు. నీ జ్ఞానాన్ని బట్టి, నీ తెలివితేటలను బట్టి అతిశయించమాకండి. ఇప్పుడు చూడండి, దేవుని సామర్థ్యం ఎంత బలమైందో చూడండి. జ్ఞానులు సిగ్గుపరచుటకు. ఇప్పుడు చూడండి, నువ్వు ఈ లోకంలో నేను ఒక గొప్ప జ్ఞాన్ని, గొప్పవాడిని, నాకు తెలివితేటలు ఉన్నాయి అనుకుంటే నిన్ను సిగ్గుపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, గుర్తుపెట్టుకో. జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచు. ఇప్పుడు చూడండి, లోకంలో వెర్రోడు ఎవడో, లోకం దృష్టిలో వెర్రోడు, అలాంటి వాడిని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు బలవంతుడు అవుతాడు. దేవుని ఎరిగిన వాడు బలవంతుడని నువ్వు ఎప్పుడు గుర్తుపడతావు? నిన్ను వెర్రోడుగా చూస్తుంది. నన్ను ఏమంటారు తెలిసిన, వెలుగుదోట పట్టినోడు ఈడొక్కడే పాస్టర్ అంటారండి నన్ను. నా సొంత గ్రామంలో వెర్రి పట్టినోడు చూడండి, దేవుడు ఏమంటాడు తెలిసిన, నా యందు విశ్వాసం ఉంచినోడు ఈ లోకంలో వెర్రోడుగా ఉంటాడు, అలాంటి వాడిని నేను ఎన్నిక చేసుకున్నాను అంటాడు. నాకు బైబిల్ అంతా తెలుసని ఓగమాక. నీకు గత రాత్రి మనం చదువుకున్నాం, ధర్మశాస్త్రం సరిగా తెలీదు, సువార్త నీకు సరిగా తెలీదు. ధర్మశాస్త్రం అంటే ఏంటో నీకు తెలీదు, సువార్త అంటే ఏంటో నీకు తెలీదు. ఏమీ తెలియకుండా నువ్వు కాపరు అయిపోయావు, నువ్వు సేవకుడు అయిపోయావు. ఏమండి, ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుడువా? అపోస్తుల ద్వారా ప్రకటించబడిన సువార్త ద్వారా నువ్వు బోధకుడువా? సువార్త చెప్పడానికి నువ్వు బోధకుడు అయ్యావా? ధర్మశాస్త్ర సంబంధమైన బోధకుడు అయ్యావా? నువ్వు ఏ బోధకుడువో నీకే ఎంతవరకు తెలియదు. నువ్వు ప్రకటించేవి రూఢి అని, నిశ్చయమని నీకే తెలియదు. మరి ఏం చెప్తావు? వాక్యానుసారమైందా? నీ మందిరం, నీ కన్స్ట్రక్షన్ వాక్యానుసారమైందేనా? చూసావు ఎప్పుడన్నా బైబిల్లో? పిచ్చి పిచ్చి వేషాలు వేయమాకండి, పరిశుద్ధ లేఖనాలకు భయపడండి. నీ తెలివితేటలో నీ బలం నీతివంతుల మీద చూపించమాకండి. నోరుంది కదా అని పారేసుకోమాకండి. అందుకనే పౌలు ఎంత చక్కటి మాటలు అంటాడు చూడండి. ఇంకా చూడండి, అపోస్తలుడైన పౌలు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో చూడండి. నేను ఒక మాటను జ్ఞాపకం చేస్తాను, చదువునానా? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 దాకా చదువుకోవచ్చు. నేను ఇదంతా ఎందుకు చదివిస్తున్నానంటే, గ్రహించుకునే మనసు మీకు రావాలంటే ఖచ్చితంగా మనందరం కూడా చూడాలి సరిగా. చదువునానా? 1:17 నుంచి 19 వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఇప్పుడు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా. బలవంతులు ఎలాగుంటారు తెలిసిన, వాళ్ళు క్రీస్తుని ఎరిగిన వారు బలవంతులు ఎలాగుంటారు తెలిసిన, వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడి ఉంటాయి. చదువునానా? ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. ఇప్పుడు నిన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడో ఆ పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన నీకు అనుగ్రహించిన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. చూసారా? యేసు క్రీస్తులో వినియోగపరిచిన బలాతిశయం ఎట్టిదో విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న. చూడండి, విశ్వాసముంచు యేసు క్రీస్తులో వినియోగించిన బలమును, దాని బలమును గూర్చినటువంటి అతిశయం ఆయన చూపుచున్న, విశ్వసించు వారి యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన తన శక్తి యొక్క అపరిమితమైన మహదైశ్వర్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును, తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును కలిగిన మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ప్రార్థనలు చేసేటప్పుడు ప్రార్థనలో బలవంతులు ఎలాగుంటారు తెలిసిన ఏండి? దేని కొరకు ప్రార్థన చేస్తారు? యేసుక్రీస్తునందు దేవుడు, తండ్రి అయిన దేవుడు అగపరిచిన బలాతిశయమును, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితంలో దేని కొరకు మనం ఆయన వినియోగించిన జ్ఞానమును, తెలివిని, వివేకం కొరకంట అలాంటి వాటిలో మనం దీవించబడాలని ప్రార్థన చేస్తాడంటండి.
ఇది బలవంతులైన వారి ప్రార్థన ఎలాగుంటది. మనం దేని కొరకు ప్రార్థన చేస్తాం? ప్రభా దీవించయ్యా, పిల్లకి పెళ్లి కావాలి ప్రార్థన, ఉద్యోగం కావాలి ప్రార్థన, ఎర్రతోలు మొగుడు కావాలి ప్రార్థన, మా పిల్లలు చదువులో దిగ్విజయంగా పాస్ అయ్యి ఆడు ఉద్యోగం సంపాదించుకొని తాగుబోతాడు అవ్వాలి ప్రార్థన. ఏంటి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆడు నీ మాట ఎందుకు ఎంటాడు? జీతం ఇచ్చేవాడు మాట వింటాడు. పరిశుద్ధుల మాట వింటారండి. పరిశుద్ధుల్లో పాలు పంపులు ఎప్పుడు కలుగుతాయో తెలిసిన? అలాంటి వారి కొరకు ప్రార్థించే వారే బలవంతులండి. ఈ రోజున ఏమర్థమైంది మన జీవితంలో? దేవుని ఎరిగిన వారు బలమైన కార్యాలు చేస్తారండి. ఏం చేస్తారు? సత్యం పాస్ గారు ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో సువార్త కానీ ఎక్కడా కూడా సువార్త ప్రకటించే వాళ్ళు లేరు అన్నప్పుడు, వీళ్ళు గత 15-20 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నప్పుడు ఒక ప్రార్థనా గుంపు బయలుదేరి కన్నీరు కార్చినప్పుడు ఒక మెరకల్ ఏంటో తెలిసిన? అరబ్ కంట్రీల్లో కూడా సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీధుల్లో సువార్త కూడా ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. సజీవ సాక్ష్యాలండి. ఒక బలవంతులు ఎలాగుంటారు తెలిసిన? అలాగుంటారు. ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు ప్రార్థన చేసి ఏం సాధించావో ఒకసారి చూపించు. ప్రభుని ఎరిగానని చెప్పి ఎరిగిన వ్యక్తి ప్రార్థన చేసి ఏం కార్యాలు సాధించాడు? ఏ బలాన్ని చూపించాడు? యేసుక్రీస్తు తండ్రి వలన పొందినటువంటి బలాన్ని ఆయన తన్ను తాను ప్రత్యక్షపరిచి చూపించాడు. ఈ రోజున ఏ బలాన్ని, దేని యందు మనం అతిశయపడుతూ దేన్ని ప్రత్యక్షపరుస్తూ చూపిస్తున్నాం చెప్పండి? ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు లేరండి, చూసేవాళ్ళు లేరు, గుర్తుపట్టే వాళ్ళు అంతకన్నా లేరండి. విసికి వ్యాసారిపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే హోషేయ ప్రవక్త కూడా ఎంతగా బాధపడుతూ కొన్ని మాటలు రాస్తాడు. మీకు 2-3 మాటలు నేను చూపించి ముగిస్తాను, నాకు టైం అవుతుంది. హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండానా? ఇశ్రాయేలు వారలారా, ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు వారలారా యెహోవా మాట ఆలకించుడి. మీరందరూ కూడా జీవము గల దేవుని మాట ఆలకించండి. సత్యమును కనికరమును, సత్యమును కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును, దేవుని గురించినటువంటి జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు. జాగ్రత్త. ఏమి లేవంట? దేశంలో దేవుని కృప లేదు, కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు, ఆయన జ్ఞానం నేర్చుకునే ప్రజలు లేరు. ఎందుకంటే ఆయన దయా కనికరము జాలి ఒక మనిషిని తీర్పు నుండి తప్పించి కాపాడగలుగుతుంది. ఈ రోజున నీతిమంతులు ఉన్నారండి, బలవంతులు ఉన్నారండి, దేవుణ్ణి ఎరిగిన వారు, బలవంతులైన వారు, గొప్ప కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారండి. ఈ రోజున మైకులు గొట్టంలో దేవుని వాక్యం చెప్తుంటే, ఏయ్ నువ్వు గొట్టాలు పెట్టొద్దు, వాక్యం చెప్పొద్దు, మరి ఎవడికి చెప్పాలా? ఏ ముచ్చట్లు వింటావు? టీవీలో ముచ్చట్లు వింటావా? నువ్వు గొట్టాల్లో వచ్చే వాక్యం నిన్ను శుద్ధి చేయట్లా, నిన్ను ప్రశ్నించట్లా, నిన్ను క్రీస్తు ప్రేమ యందు బలవంతులుగా చేయట్లా, గొట్టాల ద్వారా వచ్చే వాక్యం నిన్ను పరిశుద్ధపరచట్లా. ప్రజలకు ఏమొద్దో తెలిసిన? పరిశుద్ధపరిచే వాక్యం వద్దు. మరేం కావాలి? లాలాయి పాటలు పాడుతూ, అప్పులు వడ్డీలు చేస్తూ, లోన్లు చేస్తూ, బిల్డింగ్లు కార్లు కొంటూ, అక్రమమైన వాటిని సంపాదించుకుంటూ దానితో సేవ చేస్తారా? దాంతో భక్తి చేస్తారా? ఎక్కడైనా మోసపోమాకండి. నిన్ను పిలిచిన దేవుడు నీకేం కావాలో నీకు ఇవ్వడండి. ఏ భక్తి నేర్చుకుంటున్నావు? ఎంత మూర్ఖ జనాంగం అంటే, హోషేయ ఏడుస్తున్నాడు, అయ్యా దేశంలో జ్ఞానం లేదు, దేశంలో ఆయన కృప లేదు. ఏమండి? ఆ కృపను నమ్ముకున్న వాళ్ళు బలవంతులు లేరు భూమండలం మీద. నీ పిల్లల్ని సేవకిస్తావని అడిగితే ఒక్కడు కూడా ఇష్టపడ్డండి. బిడ్డలను తీసుకొచ్చి దేవుని మందిరంలో పరిశుద్ధ జీవితం నేర్పుతుంటే ఒకడేమో పాపం నేర్పేవాడు, ఒకడేమో ఈడు ఉండకుండా దూరంగా ఉంటే బాగుండనేవాడు, ఒకడేమో అమ్మో పిల్లల్ని కొట్టి చంపేస్తున్నారు తీసుకెళ్ళిపోండి అని చెప్పేవాడు. దానికి ఫోన్లు, కాంటాక్ట్లు.
పనికి మారిన మంద. ఏం చూసుకో నీకు ఈ గర్వం? ఏం మనుషుడు ఏం విత్తుతున్నాడో జాగ్రత్త. అది కోసే దినాలు నీ నెత్తి మీద అనుభవిస్తున్నా కూడా బుద్ధి జ్ఞానం రాట్లా. సిగ్గనిపించట్లా? నీ పిల్లలు, నీ పుట్టిన మనవల సంతానాలు నల్లదారాలు కట్టుకొని బతుకుతున్నారు. చూసుకో ఒకసారి. భక్తిహీనులు దారములు కట్టెదరని లేఖనాలు రాయబడి చూసావా నువ్వు అసలు బైబిల్ని? నీ తప్పును చెప్పకూడదు. నువ్వెంత ఘోర పాపివైనా నీకు తీయటి మాటలు చెప్పి, నిన్ను లాలన మాటలు చెప్పి, నీకు ఐస్ క్రీమ్ మాటలు చెప్పి, నిన్ను మోసం చేసేవాడిని గుడ్డిగా నమ్మిపోయి కూర్చుంటున్నారు. నీతివంతులు ఎవరో కనబడతలా? దేవుని కృప లేదు భూమండలం మీద. ఆయన కనికరం జాలిని గురించి ఎరిగినటువంటి బలవంతులైన పిల్లలు లేరు. దేవుడు హోషేయ గడగడలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నీ పిల్లల్ని నీతిమంతులుగా చెయ్యండమ్మా అంటే, నీ బిడ్డల్ని సేవకి ఇవ్వండమ్మా అంటే కుదరదంట. వాడు ముదిరిపోయి పెద్దోడైన తర్వాత సేవకొస్తాడంట. ముదిరిపోయిన తర్వాత వాడిని నువ్వెక్కడ వంగదేస్తావు చెప్పు? ఇప్పటికే ముదిరిపోయిన నీ పిల్లల్ని మాట వింటున్నారా? ప్రార్థనకు రమ్మంటే వస్తారా? ప్రార్థనకు రమ్మంటే ప్రార్థన రోజున ఆటలాడుతూ ఉంటాడు. నీకు తగిన జీతం దేవుడు ఇవ్వక మానడు. పండ్లు పెట్టుకొని ఊరిలో కొంపలేమడ తిరుగుతున్నాడు. చూస్తున్న దేవుడు ఊరికి వదిలిపెడతాడంటావా? జీతం ఇవ్వక మానడంటావా? దేవునికి భయపడండి. హోషేయ ఏడుస్తున్నాడు. 6వ వచనం కూడా చదవండి. అక్కడే 4వ అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. చూడండి, జ్ఞానం లేక నశించిపోతున్నారు. దేవుని జ్ఞానంతో సమస్తం పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు అపోస్తులుడైన పౌలు. ఒక పరిశుద్ధుడు, ఒక అపోస్తులుడు ఎలాంటి మాదిరి చూపిస్తున్నాడు? ఒక నీతిమంతుడైన యేసయ్య ఎలాంటి మాదిరి చూపిస్తున్నాడు? పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని ఆయన విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చి దాసుని స్వరూపం ధరించి దీనుడై రిక్తుడై కొట్టబడుతూ హింసించబడుతూ, సేవకొస్తే నీ పిల్లల్ని కొట్టకూడదు. సేవకొస్తే నీ పిల్లల్ని మరి మటన్లు బిర్యానీలు పెట్టి పెంచాలా? ఏంటే బుద్ధి జ్ఞానం ఉందండి. బలవంతులు ఎలాగుంటారో తెలిసిన? నీతిని జ్ఞానాన్ని కలిగి ఉండి, నీతిని జ్ఞానాన్ని ప్రజలకు బోధించి, ప్రజలు పాతాళానికి వెళ్లకుండా కాపాడే వాళ్ళే బలవంతులండి. వీళ్ళే దేవుని ఎరిగినటువంటి ప్రజలు. దేవుని ఎరిగినటువంటి వాళ్ళు బలవంతులుగా ఉంటారు. ఈరోజు ఏ విషయాలను బట్టి నువ్వు బలవంతుడుగా ఉన్నావు? దేవుని నమ్మిన దాన్ని బట్టి బలవంతుడుగా ఉన్నావు. దేన్ని బట్టి బలవంతుడుగా ఉన్నావు చూసుకో ఒకసారి. నా సమయం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చదువునానా? నా జనులు, అయ్యా ఇది పెట్టండి నానా, ఈ బాక్స్ పెట్టి మైకులు కొట్టాలి తీసి. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. జ్ఞానం లేని వాళ్ళై నశించిపోతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక. ఇప్పుడు చూడండి, దైవజనుడు జ్ఞానాన్ని విసర్జిస్తున్నాడు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించి తిని, నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక, నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నేను మర్చిపోయావు గనక నేను నీ కుమారులను మరుతును. గమనించారా? నీ పిల్లల దేవుడు ఎందుకు మర్చిపోతున్నాడు తెలిసిన? సేవకులారా, నీ బిడ్డల్ని దేవుడు ఎందుకు మర్చిపోతున్నాడు, విడిచిపెడతాడు తెలుసా? చూసేవాళ్ళు ఎవరు లేరండి. ఎంతసేపటికి భూమండలం మీద ఉన్నటువంటి బ్రతుకు తెరువుల కోసమే దేవుణ్ణి వాడుకుంటున్నారు తప్ప, దేవుని యందు విశ్వాసం ఉంచి బలవంతులుగా ఉండేటువంటి వారు ఎవరు కూడా లేరు. ఈ రోజుల్లో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో మనందరం కూడా గ్రహింపు లేనటువంటి భక్తిని చేస్తున్నాం. అందుకని దేవుని ఎరిగిన వారు దానియేలు పుస్తకంలో మనం చదువుకున్నట్టుగా దేవుని ఎరిగిన వారు గొప్పగా బలవంతులుగా ఉంటారు. వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళ ద్వారా దేవుడు చేసే కార్యాలు అనేక ఆత్మలు జ్ఞానం లేక నశించిపోతున్న దేశ ప్రజలను కాపాడుతారు. ఈ రోజున జ్ఞానాన్ని బోధించే పరిశుద్ధుల్ని
వెంబడించే వాళ్ళు ఉన్నారండి. జ్ఞానాన్ని బోధించే పరిశుద్ధుల్ని బిడ్డలను అప్పగించే వాళ్ళు ఉన్నారండి. నాశనం చేసే లోక జ్ఞానాన్ని నమ్మి వాళ్ళకు అప్పగించేటువంటి వాళ్ళుగా ఉన్నారే తప్ప దేవుని నీతికి, దైవ జ్ఞానానికి, లోకంలో ఉన్న వాటన్నిటిని పెంటతో సమానంగించుకొని దేవునికి తను అప్పగించుకునే వాళ్ళు లేరు అనే సత్యాన్ని మనందరం కూడా చూడొచ్చు. చూడండి నాన్న, కొలసి పత్రికలో కూడా చూడండి నాన్న, 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. నేను ముగించేస్తున్నాను. కొలసి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి నాన్న. మీ కొరకును లవోదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును, శరీర రీతిగా నా ముఖం చూడని వాళ్ళందరి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను మీరు తెలుసుకొని కోరుచున్నారు. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై. చూడండి ఎలా తెలుసుకున్నారంట, స్పష్టంగా తెలుసుకున్నారంట. స్పష్టంగా దేవుని గనుక ఎరిగిన వాడు ప్రేమలో అనేక మంది, నీ చుట్టాలు, బంధువులు, దేశంలో ఉన్న ప్రజలు దేవుని ప్రేమలో వర్ధిల్లాలని కోరుకుంటారంట. అంటే బలవంతులు ఎలా ఉంటారు? ఇతరులు ప్రేమ యందు, దేవుని ప్రేమ యందు అతుకబడాలని కోరుకుంటారు. ఏమండి, ఆ గుడికి వెళ్ళొద్దు, వాడు మంచోడు కాదు. ఏమండి, ఒక తాగుబోతు జీవితాన్ని మార్చి వాడి కొరకు కష్టపడి ఉపదేశం చేసి పెంచుతానంటే తల్లి అంటదే, నా కొడుకు తాగినప్పుడే బాగున్నాడు అంటది. అలాంటిది వచ్చి పనికి మారింది ఇక్కడికి వచ్చి గొడవ చెప్తే మన గొల్లపూడి పిల్లలందరూ ఆమెకు సపోర్ట్ చేసి తిట్టారండి నన్ను పచ్చిగా. ఎలాంటి మందో చూడండి. అండి, భయం ఉందండి. ఒక నీతిమంతుడు దేని కొరకు కష్టపడతాడు? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరండి. దేవుని ఎరిగిన వారు ఎలాంటి బలవంతులై ఉంటారో గుర్తుపట్టేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరండి. కనుక ఈ పునరుద్ధాన దినాన ఒక దైవజనుడిగా చాలా దుఃఖంతో, బాధతో నేను మాట్లాడుతున్నాను. దేవుని నీతి లేక దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నశించిపోతున్నారండి. ప్రవక్త హోషేయ ఏడుస్తున్నాడు. నీతిమంతులు ఘోష పెడుతున్నారు. నువ్వు నీ నీతిమంతుడు అవ్వా, నువ్వు దేవుని సత్యవాక్యాన్ని ప్రకటించవు. ఏం చేస్తావు? తిని తాగి ఒళ్ళు చూసుకొని ముడుచుకొని నీకు నచ్చిన ఉద్యోగాలు చేసుకొని బతకడం తప్ప నీకేం తెలుసు? 30 సంవత్సరాలు త్యాగం చేసి నష్టపోతే ఈరోజు నీ వాక్యాలు వింటున్నారండి. ఊరక నేను ఎదురు నిలబడి సరదాగా వచ్చి నిలబడి వాక్యం చెప్పే జీవితాలు కాదు ఇవి. నీకు చేతనైతే ఈ జీవితం చేయరా, అప్పుడు తెలిసింది నీకు లోతేంటో అర్థమవుద్ది. అన్నిటినీ నష్టపరుచుకుంటే వచ్చే నిందలేంటో అర్థమవుద్ది. నీకేం తెలుసు? ఒక నీతిమంతుడు ఎలాంటి శ్రమలు అందితే ఈ రోజున ఈ ప్రకటన చేయగలుగుతున్నాడు, నీకేం తెలుస్తుంది? ఈ రోజున జైలు ప్రపంచం నాశనం అయిపోతున్నా కూడా, దుర్బోధనలో నాశనం అయిపోతున్నా కూడా సత్యవాక్య పక్షాన నిలబడే పిల్లలు లేరు. నేను, నా కుటుంబం దేవుని చిత్తం చేస్తామని అప్పగించుకునే పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాలు బోధించిన మనుషుల్లో విశ్వాసం రాట్లా. దేవుని యందు నమ్మకం ద్వారా బలవంతులు అవడంలా. దేవుడు తెలిసిన బిడ్డలు బలవంతులని దేవుడు చెప్తున్నప్పుడు, వాడు గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు చెప్తున్నప్పుడు, నీ జీవితంలో దేవుడు తెలుసని చెప్పి ఎంతకాలం మోసపోతావు? బలమైన కార్యాలు ఏవి? బలవంతులుగా ఉండేటువంటి జీవితం ఏది? నీ జీవితం ద్వారా గొప్ప కార్యాలు ఎందుకు జరగటం లేదు? చివరికి దుఃఖమే మిగులుతుంది. బిడ్డలను సేవకిస్తే ఎన్ని నిందలు, ఎన్ని మాటలు. జ్ఞానం లేక ప్రజలు నశించిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు ఒక నీతిమంతుడిగా, నువ్వు దేవుని ఎరిగి
నాకు తెలుసయ్యా అంటే, తెలిసినోడిని నిన్ను ఎలా గుర్తుపట్టాలంటే నువ్వు దేవుని చేత బలవంతుడుగా నడిపించబడతా ఉంటావు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. పాతాళానికి వెళ్తున్న ఒక పాపిని కాపాడి రక్షించగలుగుతాడు. ఈ కార్యాలు ఉన్నాయండి మన జీవితంలో. చూసేవాళ్ళు లేరు, గ్రహించేవాళ్ళు లేరు. ఈ ఉదయకాలంలో ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. జీవాధిపతి అయిన తండ్రి, నీ పాదాలు పట్టుకుని నిన్ను స్తుతిస్తున్నాను నాయన. ఎన్ని దినాలు బ్రతికినా నువ్వు తెలుసు అంటానికి వాళ్ళని ఎలా గుర్తుపట్టంలో పరిశుద్ధ జీవ గ్రంథం చెప్తుంది. అయ్యా, వాళ్ళు బలవంతులుగా ఉంటారు, వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ రోజున నీ ప్రేమ విలువ ఎవరికి అర్థం కావట్లేదయ్యా. ఈ రోజున నీ కొరకు బ్రతికే ఒక జీవితాన్ని మాకు దయచేయి. దేవుని జ్ఞానం లేక ప్రజలు, దేశాలు, కుటుంబాలు నాశనం అయిపోతుంది. దేవుని ఎరిగిన వారు ప్రార్థనలో బలవంతులుగా ఉంటారు. దేవుని ఎరిగిన వారు విశ్వాసంలో బలవంతులుగా ఉంటారు. దేవుని ఎరిగిన వారు పాతాళం నుండి ఒక్కొక్క ఆత్మని నిత్య జీవానికి నడిపిస్తూ బలవంతులుగా ఉంటారు. ఎదుటి వారి దౌర్బల్యాన్ని, పాపాలను సహించుకొని ఓర్చుకునేవారుగా ఉంటారు. ఈ రోజున ఎలాంటి బలవంతులుగా మనం ఉంటున్నాం? మనం దేవుని ఎరిగామని చెప్పుకుంటూ మనల్ని మనమే మోసపరుచుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని, నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. ఆ ప్రేమకే గాయమాయగా, ఆ ప్రేమయే నన్ను మోసెనా, ఆ ప్రేమయే గాయమాయగా, ఆ ప్రేమయే నన్ను మోసెనా. నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. పాపపు ఊబిలో నేను పడియుండుట చూచి, నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి. పాపపు ఊబిలో నేను పడియుండుట చూచి, నా పేరుతో నన్ను పిలచిన నా తండ్రి. కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే నీ శ్వాసముగా నన్ను కాచెనే, విశ్వాసముగా నన్ను కాచెనే. నీ ప్రేమ విలువ తెలియనైతిని, నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. నీ బలిపీఠముపైనే బహుగా ఫలించి బలియాగమౌదును ఆశీర్వాదకై. నీ బలిపీఠముపైనే బహుగా ఫలించి బలియాగమౌదును ఆశీర్వాదకై. నీ ప్రేమను చూపించి బలియాగమైతివా, నీ ప్రేమను చూపించి బలియాగమైతివా. ఈ రాజ్యములో నన్ను చేర్చుటకై నిత్యమను
ఎరుగనైతిని నీ బలిపీఠముపైనే బహుగా ఫలించి బలియాగమౌదును ఆశీర్వాదకై నీ బలిపీఠముపైనే ఒక మనిషి నిర్ణయించుకుంటే కదా నీ కొరకు బ్రతుకుతానయ్యా కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే కలువరి సిలువలో నీవు చూపిన ప్రేమయే ఈ రాజ్యములో నన్ను చేర్చుటకై నిత్యవధువుగా నన్ను మార్చుటకై ఈ రాజ్యములో నన్ను నిత్యవధువుగా నన్ను మార్చుటకై విలువా తెలియనైతిని విలువా ఎరుగనైతిని విలువా దేవుని ఎరిగి ఉన్నట్టయితే ఆయన అన్నాడు కదా వారు బలవంతులుగా ఉంటారు. వాళ్ళు ప్రార్థన ద్వారా అనేక మంది క్రీస్తుని ఎరగని వారు కూడా ప్రేమలో సంపూర్ణం అవుతారట. బలవంతులు ఎలా ఉంటారో తెలిసిన, దేవుని ఎరిగిన బలవంతులు ఎలా ఉంటారో తెలిసిన, దేవుడి కనికరం మనందరినీ దర్శించి మాట్లాడుతూ వచ్చింది. ఈరోజు నీ జ్ఞానాన్ని బట్టి, నీకున్న బలాన్ని బట్టి, నీ కలిగిన ఐశ్వర్యమును బట్టి అతిశయించొద్దు కానీ భూమండలం మీద దేవుడు కృప చూపుతున్నాడని గుర్తుపట్టి అతిశయించు. అదే నీకు దేవుణ్ణి సంతోషపెట్టే ఆనందం. ఆయన సంతోషపెడితే నీకు జయమిస్తాడు. ఈ రోజున ఎన్నో పాఠాలు, ఎన్నో లేఖనాలు వింటున్నావు, ఆలోచిస్తున్నావా? ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుంటే ఎన్నోసార్లు నిర్లక్ష్యపరచుకొని తిరుగుతున్నావు. నీ బలాన్ని నమ్ముకోమాక, అది నిన్ను మోసం చేస్తుంది. యవనస్తులు వారందమే ఒక బలమని రాయబడి ఉంది హబక్కు పుస్తకంలో. ఈ రోజున దేన్ని బట్టి బలము నీకు అనుగ్రహించబడిందో చూసావు? బలవంతులు ఎలా ఉంటారో తెలిసిన, దేవుని చిత్తం చేయడానికి, ఆయన కార్యాలు చేయడానికి. వారు శ్రమలలో పాలుభాగస్తులే, వాళ్ళు సంతోషిస్తారంట. మాసిదోనియా సంఘం శ్రమలలో ఆనందించడమే కాకుండా వారు కలిగిందంతా అపోస్తులకి ఇచ్చి, అయ్యా పరిశుద్ధుల పరిచర్య చెయ్యండి. వాళ్ళ సామర్థ్యం కొలదియే కాకుండా పరిశుద్ధుల పరిచర్యకి, వాళ్ళ ఇష్టాలని నెరవేర్చుకోకుండా, వాళ్ళకు కావలసిన వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి రూపాయిని పరిశుద్ధులకు ఖర్చు అయ్యే విధంగా ఖర్చు పెడుతున్నాం. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? ప్రార్థన చేసుకుందాం. ఒక నిర్ణయం తీసుకుంటే మనందరికీ మంచిదే కదా. ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు నిన్ను దర్శించు కాలమున నువ్వు నిర్లక్ష్యంగా ఉండి కృపను పోగొట్టుకోవద్దు. ఆయన ఎరుగుంటే నువ్వు ఎరుగుండడానికి గల గుర్తులేంటో తెలిసిన బలవంతుడుగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు పునరుద్ధాన దినాన నీ వాక్కును పంపి నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి బలపరిచినందుకు స్తోత్రాలు. బలవంతులు ఎలా ఉంటారో, నిన్ను ఎరిగిన బలవంతులు ఎలా ఉంటారో తేటగా మాతో మాట్లాడారు. ఇలాంటి అనుభవాల గుండా మా జీవితాన్ని నడిపించు. నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లేఖనాలు విన్న బిడ్డలందరినీ సత్యవాక్యమందు ప్రతిష్ఠించు. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. నీ ఉద్దేశాలు యావత్తు గ్రహించుకోవడానికి కృప దయచేయండి. నీ రాజ్యం, నీ రాకడ ఆలస్యమైతే మేము అనేక పర్యాలు ఇలాగే నీ సత్యవాక్యము ద్వారా బలవంతులమై నీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందినాము తండ్రి. ఆమె ప్రార్థన ఆలకించి కృపనిచ్చి యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమె మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనం ప్రభువు సమర్పణ